ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి అశు రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హనీ ట్రాప్ చీటింగ్ కేసుల్లో పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ అశు రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తనపై నమోదు అయిన కేసు కొట్టివేయాలంటూ అశు రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. తన వివరణ తీసుకోకుండా పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని అశు రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో మోసం చేశారంటూ అశు రెడ్డిపై ఎన్ఆర్ఐ ధర్మేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అశు రెడ్డిపై వారం రోజుల క్రితం సిసిఎస్ లో కేసు నమోదు అయింది. ఇదిలా ఉంటే అశు రెడ్డి మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ధర్మేంద్రకు కొంత మొత్తం తిరిగి చెల్లిస్తానని, మిగతా డబ్బు తర్వాత ఇస్తానని అశు రెడ్డి చెప్పినట్లు ఆడియోలో చెప్పింది. కేసులోకి కుటుంబ సభ్యులను లాగితే కేసులు పెడతారని హెచ్చరించినట్లుగా కూడా ఆడియోలో వినిపించింది. ఇదే ఆడియోలో వేణుస్వామితో పాటు పలువురి పేర్లు వెలుగులోకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆడియోలో ఎంతవరకు నిజం ఉన్నది తెలియరాలేదు. పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఆడియో వివాదం వెలుగులోకి రావడం ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మార్చాయి. ప్రస్తుతం కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్. అసలు ఈ కేసు ఎలా ప్రారంభమైంది, ఫిర్యాదు వివరాలు ఏమిటి ప్రసాద్? ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 9.35 కోట్ల మేర మోసం చేసిన కేసులో సినీ నటి అశు రెడ్డి అంటే అలియాస్ కొయ్య వెంకట అశ్విని రెడ్డి నోటీసులు జారీ చేయాలని నగర సిసిఎస్ పోలీసులు నిర్ణయించారు. ఆ మేరకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. లండన్ లో ఉంటున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సంబంధించి పెళ్లి చేసుకుంటానని అతన్ని మోసం చేసి అతని నుంచి డబ్బు కాజేయడానికి ప్రయత్నాలు చేశారని కూడా ఈమెపై ఆరోపణలు ఉన్నాయి. రైట్ ప్రసాద్, చెప్పండి. ఎఫ్ఐఆర్ లో వివరాల ప్రకారం ధర్మేంద్ర 2018లో అంటే ఎవరైతే ఎన్ఆర్ఐ సంబంధం ఉందో అతను 2018లో ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు అశు రెడ్డిని కొందరు పరిచయస్తుల ద్వారా తనని కలవడం జరిగింది. పరిచయమైన 2 నెలల్లోనే ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కూడా అశు రెడ్డి చెప్పడం జరిగిందని కూడా తెలుస్తుంది. ధర్మేంద్రకు తనకు అప్పటికే వివాహం అయిందని, విడాకుల ప్రక్రియలో కూడా ఉన్నానని చెప్పినా అదే పెద్ద సమస్య కాదని అశు రెడ్డి అదే సంబంధాన్ని కొనసాగించారు. ధర్మేంద్ర రెడ్డికి సంబంధించి H1B వీసాలో కూడా కొన్ని సమస్యలు ఉండడం, అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ లో తండ్రి ఫైనాన్షియల్ ఆపేశానని ఆమెకి వివరించింది. తాను నటిగా ఎదగడానికి భారత్కు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని ధర్మేంద్రను కూడా ఆమె కోరడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడు నమ్మి ఆమె ఖర్చులను కూడా భరించడం మొదలు పెట్టాడు. సో ఆ తర్వాత కొన్నాళ్ళకు అశు రెడ్డి తన నెలవారీ ఖర్చులు, వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనం కోసం డబ్బులు గుంజేయడం మొదలు పెట్టింది. కార్లు, బంగారం, ఆస్తులు ఇవన్నీ కూడా కొనబెట్టమని తనను ఎప్పుడూ కోరేదంట. చివరిగా 2020 జులైలో ధర్మేంద్ర పెళ్లి చేసుకుందామని ప్రస్తావన తెచ్చినప్పుడు చేసుకోనని చెప్పి అశు రెడ్డి చెప్పింది. అయితే తన డబ్బంతా కూడా తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర అప్పుడు వెంటనే కోరాడు. 70 లక్షలు తిరిగి చెల్లించడానికి అంగీకరించింది ఆమె. కానీ ఖాళీ చెక్కులు ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పెళ్లి ప్రస్తావన రావడంతో అతడు నమ్మిన వారితో సంబంధాన్ని కొనసాగించడానికి కూడా ఆరోపణలు చేసింది. అయితే భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు, దాదాపు 5 కిలోల బంగారం ధర్మేంద్ర నుంచి ఆమె తీసుకున్నారు. ఆమె కుటుంబం సభ్యులు కూడా అతడిని అల్లుడిగా సంబోధిస్తూ వారి ఖర్చులు భరించమని కూడా గతంలో ఒత్తిడి చేశారని కూడా ఆయన చెప్తున్నారు. మొత్తం 5 ఏళ్లలో సుమారు 9.35 కోట్లు ఇలా ధర్మేంద్ర నుంచి ఆమె తీసుకున్నారని కూడా అతను ఆరోపిస్తున్నారు. దీనికి అదనంగా అశు రెడ్డి చెల్లెలు 50 లక్షలు కూడా తీసుకున్నట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు
టీసీఎస్ పోలీసులు ధర్మేంద్ర తండ్రి నుంచి అవసరమైన అన్ని పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీల రికార్డులు అన్ని కూడా తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఆ తర్వాత ఆ కేసులో నిందితులుగా ఉన్న ఆశురెడ్డితో పాటు ఆమె తండ్రి, సోదరి, తల్లి, ఇతరు వీళ్ళందరూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంద్రగా రైట్. దుర్గాప్రసాద్, బయటకు వచ్చిన ఆడియోలో అసలు ఏముంది, ఆ ఆడియోలో ఉన్న వ్యక్తుల వివరాలు ఏమిటి, అలాగే ఆ ఆడియో నిజమా కాదా అనేది పోలీసులు ఎలా వెరిఫై చేస్తున్నారు? దీనిపైన ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది. కోర్టులో కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసును కొట్టివేయాలని కూడా అశూరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ క్వాష్ పిటిషన్ కూడా విచారించిన హైకోర్టు సోమవారానికి, అంటే వచ్చే వారం సోమవారానికి వాయిదా వేసింది. దాని మీద కౌంటర్ దాఖలు చేయాలని కూడా పోలీసుల్ని హైకోర్టు ఆశ్రయించింది. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ కూడా అశూరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. తన వివరణ తీసుకోకుండా పోలీసులు అంటే ఒక సింగిల్ ఎజెండాతో కేసు నమోదు చేశారని అశూరెడ్డి తన పిటిషన్ లో వాదనలు వినిపించారు. పెళ్లి పేరుతో మోసం చేశారంటూ అశూరెడ్డిపై ఎన్ఆర్ఐ ధర్మేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతా ఫేక్ అని, ఆయన ఫిర్యాదు మేరకే అశూరెడ్డిపై వారం కేసు నమోదైందని కూడా ఆమె చెప్తుంది. అన్ని కూడా ఫేక్ అని కూడా చెప్తుంది. అయితే ఒక ఆడియో బయటకు వచ్చింది రీసెంట్ గా. తర్వాత మిగతా డబ్బు తర్వాత ఇస్తాను అని చెప్పి ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించి ఆ ఆడియోలో వేణుస్వామితో పాటు పలువురు పేర్లు వెలుగులోకి అయితే వచ్చాయి. అయితే ఆ ఆడియోలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియడం లేదు. నిజంగా ఆ ఆడియో కావాలనే క్రియేట్ చేశారు, లేదా నిజంగా గతంలో జరిగిన ఆడియో బయటకు వచ్చిందా అనేది ఇంకా మనకి పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. అయితే ఆడియో వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేసు ప్రజెంట్ ఇంకా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కూడా అతను తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఆడియో వెలుగులోకి రావడంతో ఆ కేసు కొంత బలం చేకూరిందని కూడా మనం చెప్పుకోవచ్చు. పోలీసులు ఈ ఆడియోపై ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. వెరిఫై చేసి ఆడియో కానీ నిజమైతే ఈ కేసుకు సంబంధించి బలమైన ఆధారాలు లభించినట్టు కూడా మనకి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.